ప్రేమించాడు, మోజు తీరాక వదిలేశాడు, నా బిడ్డలకు తండ్రి అతడే అని వాదించింది ఆ మహిళ. నిరూపించుకోవడానికి DNA టెస్ట్ కోరింది న్యాయస్థానాన్ని. అంతే, వాడు ఆమెను పుట్టిన కవలల్ని దారుణంగా చంపించాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితులు దొరకలేదు. పేర్లు మార్చుకొని ఊర్లు తిరుగుతూ ఇన్నేళ్లు దర్జాగా బతికారు. ఏళ్లు గడిచిపోయాయి, అంతా మర్చిపోయింటారు అనుకున్నారనుకుంటా. కానీ ఒకే ఒక్క ఫోటో చంపించిన వాడిని ఇద్దరిని పట్టించింది. 19 ఏళ్ల నాటి ట్రిపుల్ మర్డర్ మిస్టరీని చాలా కూల్గా సాల్వ్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. కేరళలో అప్పుడు ఆ తల్లి కవలల హత్యలు ఎంత సంచలనమో, ఇప్పుడు కేసు పరిష్కారమైన విధానం కూడా అంతే సెన్సేషన్. దాదాపు 2 దశాబ్దాల కేసును AI ఎలా పరిష్కరించింది? అప్పట్లో పోలీసుల వల్ల కానిది ఇప్పుడు AIతో ఎలా సాధ్యమైంది? AI టెక్నాలజీ ఎప్పటికైనా డేంజరే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయి. వ్యక్తిగత డేటాకి అసలు సెక్యూరిటీ ఉండదు. ఏఐని ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషించకముందే దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ అని ఓ నిర్ణయానికి వచ్చేశారంతా. కానీ ఎలాంటి సందర్భాల్లో ఏఐని వాడుతున్నామనే దానిమీదే దాని ఫలితం ఆధారపడి ఉంటుందనేది ప్రూవ్ అవుతూనే ఉంది. ఫేస్ మార్ఫింగ్లు చేసి భయపెట్టడం, గిబ్లీ అంటూ ఎంటర్టైన్ ట్రెండ్ క్రియేట్ చేయడమే కాదు, దశాబ్దాలుగా అంతుచిక్కని నేరాల్ని సైతం ఇట్టే పరిష్కరించగలనని నిరూపించుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కేరళలో 19 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని ఛేదించి న్యాయం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ నిరుపేద తల్లికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది ఏఐ. ఆ కేసేంటో, అది ఎందుకు పజిల్గా మిగిలిపోయిందో ఓసారి చూస్తే, 2006లో కేరళలోని అంచల్ అనే టౌన్లో ముగ్గురి హత్యకు గురైంది రంజని అనే మహిళ. రోజుల వయసున్న ఆమె కవలలు. రంజనితో ప్రేమాయణం నడిపిన దివిల్ కుమార్ అనే వ్యక్తి. పంజాబ్లోని పఠాన్కోట్ మిలిటరీ బేస్లో ఆర్మీ విధుల్లో దివిల్. కేరళ వచ్చినప్పుడు రంజనితో పరిచయం. ప్రేమ పేరుతో రంజనికి శారీరకంగా దగ్గరైన దివిల్. ఆమె గర్భవతి కావడంతో ముఖం చాటేసిన వైనం. అబార్షన్ చేయించుకోమని రంజనిపై ఒత్తిడి. ససేమిరా అన్న రంజని ఆడకవలల జననం. తన పిల్లల తండ్రి దివిలే అంటూ కోర్టులో పిటిషన్. దివిల్కి DNA టెస్ట్ చేయించాలంటూ విజ్ఞప్తి. తన స్నేహితుడు రాజేష్ను సీన్లోకి దింపిన దివిల్. అనిల్ అంటూ రంజని తల్లి శాంతమ్మతో పరిచయం పెంచుకున్న రాజేష్. చనువుగా ఉంటూ తరచూ రంజని ఇంటికి వెళ్లి రెక్కీ చేసిన రాజేష్. పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ తేవడానికి పంచాయతీ ఆఫీసుకు వెళ్లిన శాంతమ్మ. తిరిగి వచ్చేసరికి కిరాతకంగా హత్యకు గురైన రంజని, 2 చిన్నారులు. ముగ్గురిని గొంతు కోసి హత్య చేసిన రాజేష్. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అనిల్ పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని, అతని మీదే అనుమానమని చెప్పింది రంజని తల్లి. దివిల్ గురించి వివరించింది. అయితే పోలీసుల విచారణలో ఈ అనిల్ ఎవరో ఎంతకీ తేలలేదు. లోతుగా విచారణ జరిపితే నిందితులు పంజాబ్లోని పఠాన్కోట్ ఆర్మీ బేస్ క్యాంప్లో పనిచేస్తున్నారని కనిపెట్టగలిగారు. ఆ తర్వాత కేసు ముందుకు కదల్లేదు. కానీ దివిల్, రాజేష్ మాత్రం ఆర్మీ క్యాంప్ నుంచి వచ్చేసి పేర్లు మార్చుకుంటూ అనేక ప్రాంతాలు తిరిగారు. తర్వాత విష్ణు, ప్రవీణ్ కుమార్ పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా మారారు దివిల్, రాజేష్. 2 స్కూల్ టీచర్లను పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సెటిల్ అయ్యారు. రంజని కేసులో ఆగిపోయిన విచారణ మళ్లీ ఎలా మొదలైంది? AI టెక్నాలజీ వాడాలన్న ఆలోచన కేరళ పోలీసులకు ఎలా వచ్చింది? నిందితుల్ని అంత చాకచక్యంగా ఎలా పట్టుకోగలిగారు? నిందితులు దొరికే సమయానికి రంజని, ఆమె పిల్లలు హత్యకు గురై 19 ఏళ్లు అయిపోయింది. బహుశా చంపినవాడు, చంపించినవాడు కూడా మర్చిపోయి ఉంటారు తాము చేసిన దుర్మార్గం గురించి. కాని అటు రంజని తల్లి శాంతమ్మ కాని, ఇటు పోలీసులు కాని మర్చిపోలేదు. కూతురికి న్యాయం జరగాలని ఆమె పోరాటం, నిందితుల్ని ఎప్పటికైనా పట్టుకు తీరాలన్న పోలీసుల పట్టుదల కలిసి కేసు రకరకాల పద్ధతుల్లో విచారణ జరుగుతూనే ఉంది. నేరస్తులను గుర్తించడానికి సాంకేతికత సాయం తీసుకోవడం మొదలుపెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. అలా AI హెల్ప్తో రంజని కేసులో హంతకుల్ని ఎందుకు కనిపెట్టకూడదని భావించారు. 2023లో టెక్నికల్ ఇంటెలిజెన్స్ వింగ్ సాయంతో మర్డర్ మిస్టరీని ఛేదించడానికి AI టెక్నాలజీని వినియోగించడం మొదలుపెట్టారు. 2 ఏళ్ల తర్వాత రిజల్ట్ వచ్చింది. పోలీసులు నిందితుల్ని ఎలా పట్టుకున్నారంటే, గతంలో సేకరించిన ఆధారాలతో రీఇన్వెస్టిగేషన్. AI సాయంతో దివిల్, రాజేష్ ఫోటోల జనరేట్. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా ఉంటారు? లావుగా, సన్నగా, జుట్టు నెరిసినవి, బట్టతలతో ఉన్నవి, రకరకాల స్కెచెస్ చేయించిన పోలీసులు. జనరేట్ చేసిన పిక్స్తో సోషల్ మీడియా జల్లెడ. దాదాపు 90 లక్షల ఫోటోలతో కంపేర్ చేసిన టెక్నాలజీ వింగ్. దగ్గర పోలికలతో ఉన్న ప్రొఫైల్స్ ఫిల్టర్ చేసిన పోలీసులు. రాజేష్ను పట్టించిన పుదుచ్చేరిలో ఓ పెళ్లిలో దిగిన ఫోటో
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు. రాజేష్ ఆ వెంటనే దివిల్ అరెస్ట్. ఇలా రాజేష్ పోస్ట్ చేసిన ఒక్క ఫోటోతో దొరికిపోయారు ఇద్దరు నిందితులు. రంజన్ని వదిలించుకుని తమ మిలిటరీ తెలివితేటలతో తప్పించుకున్నామనుకున్నారు. కానీ కర్మ ఏ రూపంలో తిరిగి వస్తుందని మాత్రం ఊహించి ఉండరు దివిల్ రాజేష్ అలియాస్ విష్ణు ప్రవీణ్ కుమార్. కనీసం 2 దశాబ్దాల తర్వాతైనా ఆ తల్లి ఒంటరి పోరాటానికి ఫలితం దక్కినందుకు అంతా సంతోషిస్తున్నారు. సభాష్ కేరళ పోలీసులు అంటోంది ఆ రాష్ట్రం. ఇక తమ ప్రయోగం సక్సెస్ కావటంతో మిగిలిన మిస్టరీ కేసుల్లోనూ ఏఐ హెల్ప్ తీసుకోవాలని భావిస్తున్నారు కేరళ పోలీసులు.